ఈ ఎలక్టోరల్ బాండ్ల వివాదం ఏమిటి? సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఎస్బీఐ ఈసీకి ఆ వివరాలను సమర్పించింది. ఆ తర్వాత ఏం జరగబోతున్నది? ఇది ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ఈ ఎలక్టోరల్ బాండ్ల విషయంలో రాజకీయ పార్టీలకు ఎవరైతే తమ ఇష్టమైన పార్టీకి నిధులు ఇవ్వాలనుకుంటారో ఎలక్టోరల్ బాండ్లను ఎస్బీఐ విక్రయిస్తుంది. ఆ బాండ్లను కొనుక్కొని ఆయా పార్టీలకు ఇస్తారు. వాళ్ళు నిర్దిష్టమైన వ్యవధి లోపల వాటిని నగదుగా మార్చుకోవాలి. అయితే ఆ బాండ్లు సమర్పించిన వారెవరో వారికి సంబంధించిన విషయాలు బయటికి వెల్లడి కావు. ఇది గోప్యత ఉంటుంది. ఈ గోప్యత ఎందుకు అని చెప్పి కొందరు సుప్రీంకోర్టులో ఆ పిటిషన్లు దాఖలు చేసిండ్రు. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు ఎందుకు రహస్యం ఎందుకు ఇందులో బహిరంగపరచాల్సిందే, ఏ పార్టీకి ఎన్ని రాజకీయ విరాళాలు వస్తున్నాయో బహిరంగపరచాలని చెప్పింది. దీనికి ఎస్బీఐ చెప్పింది నాకు ఒక 2-3 నెలల గడువు కావాలన్నది. ఈ గడువు కావాలంటే గడువు ఇవ్వాల్సిన పని లేదు, ఇమ్మీడియట్గా మీరు దాన్ని సమర్పించాల్సిందని చెప్పింది. అంటే జూన్ 30 వరకు గడువు కావాలన్నారు. అట్లా కాదు, దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టవలసిందే, మీరు పెడతారా లేదని నిర్దిష్టంగా వ్యవధినిచ్చింది. 15వ తారీఖు నాటికల్లా మొత్తం పబ్లిక్ డొమైన్లో ఉండాలన్నది. ఇమ్మీడియట్గా మొన్న చెప్తే నిన్న ఎస్బీఐ వివరాలు ఈసీకి ఇచ్చింది. ఇంతవరకు జరిగింది ఒకటి. ఫిబ్రవరి 31వ తారీఖు నాటికి, అంటే ఇది 2018లో ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఫిబ్రవరి చివరి నాటికి 30 విడతల్లో 28,000 ఎలక్టోరల్ బాండ్లను విక్రయించింది ఎస్బీఐ. వీటి మొత్తం విలువ 16,518 కోట్ల రూపాయలు. ఇందులో ఏ పార్టీకి ఎన్ని విరాళాలు వెళ్ళినాయి ఈ విషయం తెలియాలి. ఈ విషయం తెలియాలని పబ్లిక్ డొమైన్లో ఉండాలని ఈ సుప్రీంకోర్టు ధర్మాసనం చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ఉన్న రాజ్యాంగ ధర్మాసనం సోమవారం నాడు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఎస్బీఐ పెట్టుకున్న పిటిషన్ను ఇప్పుడే కాదు వ్యవధిగా దాని అంశాన్ని పిటిషన్ను కొట్టివేస్తూ పబ్లిక్ డొమైన్లో ఉంచాలని చెప్పింది. ఇక్కడ జరిగింది ఒకటి ఏంటంటే, ఇప్పటికల్లా బయటికి రావాలి, ఈసీకి ఇచ్చింది కాబట్టి ఈసీ వెబ్సైట్లో పెట్టండి ప్రజలు చూడాలని చెప్పింది. ఈ లోపుగానే జరిగిన ఒకానొక ఘటన, ఈ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, అఖిల భారత బార్ అసోసియేషన్ చైర్పర్సన్ ఆదిశ్ అగర్వాల్ ఈయన రాష్ట్రపతికి అప్పీల్ చేసిండ్రు. ఏమని అప్పీల్ చేసిండ్రు వీరు? ఎన్నికల బాండ్ల వివరాలను బహిరంగపరచాలన్న రాజ్యాంగ ధర్మాసనం తీర్పును అమలు కాకుండా అడ్డుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేసిండు. ఈయన ఓ లేఖ రాసిండు. అయితే రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన కార్పొరేట్ సంస్థల వివరాలను వెల్లడించడం వలన భవిష్యత్తులో వారికి వేధింపుకు గురే అవకాశం ఉన్నది వాళ్ళు అని, మన దేశంలో కార్యకలాపాలు నిర్వహించేందుకు వచ్చే కార్పొరేట్ వ్యాపార సంస్థల ప్రతిష్ట కూడా దెబ్బతింటుందని ఇత్యాది విషయాలను వారు రాష్ట్రపతికి చెప్పడం. అయితే ఆయన ఇది ఎందుకు చెప్పారంటే, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని తనకున్న అసాధారణమైన అధికారాల ద్వారా సుప్రీంకోర్టు తీర్పును పునఃపరిశీలించేలా సిఫారసు చేయాలని రాష్ట్రపతిని వారు కోరడం జరిగింది. మరి నిజంగా ఇప్పుడు ఏం జరుగుతుంది మరి అనుకున్నప్పుడు, ఇక్కడ ఇది సాధ్యమయ్యే పనేనా అనేది ఒక ప్రశ్న వస్తున్నది ఇక్కడ. అంటే దేశ ప్రాధాన్యం గల ఏదైనా అంశంపైన న్యాయపరమైన అంశాల్లో మీమాంస తలెత్తిన సందర్భాలలో సుప్రీంకోర్టు సలహాలు సూచనను రాజ్యాంగం అధికరణం 143 ప్రకారం రాష్ట్రపతి కోరవచ్చు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టును కోరడానికంటే కూడా ఇది మంత్రిమండలికి పంపిస్తే కనుక మంత్రిమండలి దీనిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉన్నది అని. అంటే ఈ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు పంపిన లేఖను ఇది రాష్ట్రపతి నేరుగా సుప్రీంకోర్టుకు పంపకుండా కేంద్ర మంత్రిమండలి సిఫారసు చేయవచ్చు, లేదంటే వాటిని పక్కన వేయవచ్చు. కేబినెట్కి పంపినట్లయితే అక్కడ ఆమోదం పొంది ఆ తర్వాత మాత్రమే రాష్ట్రపతి దాన్ని సుప్రీంకోర్టుకు రిఫర్ చేయడానికి వీలవుతుంది. మరి నిజంగానే ఎలక్ట్రోనిక్ బాండ్ల విషయం పబ్లిక్ డొమైన్లోకి వస్తుందా రాదా ఏమిటనేది తేలాలి. ఇప్పుడు ఈ బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాష్ట్రపతికి లేఖ రాసిన నేపథ్యంలో ఈ వివరాలు బయటకు వస్తాయా లేదా అనేది ఇప్పుడు అది ఒక సందిగ్ధంలో ఉన్నది. దీనిపైన కేంద్ర ప్రభుత్వము లేదా ఈ అంశంపైన రాష్ట్రపతి నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.